ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనంలో, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఒకవేళ తప్పిపోయి ఆ ప్రాంతానికి కనాను దేశానికి వెళ్ళిన తర్వాత వ్యతిరేకమైన కార్యములు చేస్తే, మీరు మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. మీకు కలుగు బాధల్లో నుంచి ఆయన మీరు పెట్టిన మొరను విని మీకు విడుదల కలుగజేస్తాడు. ఎందుకంటే ఆయన కనికరం గల దేవుడు, నీ చెయ్యి విడిచిపెట్టడు, నాశనం చేయడు. తాను పితరులతో చేసిన నిబంధనను మర్చిపోయే దేవుడు కాదు కనుక మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీకు విడుదల కలుగజేస్తాను అనే మాటను దేవుడు సెలవిచ్చాడు. ఆమేన్.